ఉన్నత నామమునకు మహిమ కలుగును గాక. దేవుని సన్నిధానంలో ఉంటున్న ప్రజలందరికీ, ఈ యొక్క వర్తమానం వింటున్న ప్రజలందరికీ దేవుని నామమున మీ అందరికీ వందనాలు. దైవజనులు పాస్టర్ సొలొమోన్ రాజు గారు మెదక్ ప్రాంతంలో పరిచర్య మరియు చందాపూర్ గ్రామంలో పరిచర్య జరుగుతూ ఉంది. ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో ఒక మాటను మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యానుసారంగా మనం ఏ విధంగా బ్రతకాలన్న పరిశుద్ధాత్మ దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడో దాన్ని మనం చూద్దాం. చూడండి, ఆయనే మన పాపమునకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములను మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఎందుకు ఆ మాటని జ్ఞాపకం చేశాడంటే, సర్వలోకానికి శాంతి అయిన దేవుడు ఇక్కడ చక్కగా మాట్లాడుతున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము దాని దేవుని వాక్యానుసారంగా మనం ఒకసారి చూసినట్టయితే, మనము మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు. ఆయన ఎలాంటి వాడంట? నమ్మదగిన వాడు. ఆ నమ్మదగిన వాని వైపు నీవు నేను మనం ఎలా ఉన్నాం? మనము నమ్మకంగా ఉన్నామా? దేవుని బిడ్డలమైన మనము నమ్మకంగా బ్రతుకుతే మనను చూసిన వారు దేవుని వెంబడిస్తారు. ఉదయకాలము చక్కటి వర్తమానం చేత పరిశుద్ధుడు మనతో మాట్లాడుతున్నాడు. మన పాపమును మనం ఒప్పుకొనాలి. ఎప్పుడైతే మనం ఒప్పుకొని వాటిని విడిచిపెడతామో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కనికరిస్తాడంట. హల్లెలూయా. ఆయన కనికరం, ఆయన దయ, ఆయన సన్నిధి మనకెంతో ఆశీర్వాదం. కాబట్టి దయచేసి ఉదయకాలం ఈ మాటలు వింటున్న మీ అందరి హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనను, మన యొక్క సమస్తానికి దేవుడు శాంతికరమైన ఆలోచనగా ఆయన మనల్ని దీవించును కాకని నేను ప్రార్థన చేస్తున్నా. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, సర్వాధికారి, నీకు వందనాలు. ఉదయకాలము ఇదిగో నాయన, ఈ బిడ్డలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నూతనమైన ఆరోగ్యం, నూతన శక్తి, నూతన బలము కలుగునుగా కానీ ప్రార్థన చేస్తాం. వింటున్న ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఆమెన్.